పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఈరోజు అంజిరెడ్డి గారు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇవాళ మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ఎవరైతే నిరుద్యోగుల పక్షాన కొట్లాడతారో ఒక క్లీన్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అంజిరెడ్డి గారు. ఎందుకంటే ఆయనకు రాజకీయాలు ఇలాంటివన్నీ పక్కన పెడితే నిరుద్యోగుల కోసం కొట్లాడదాము అని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొట్లాడదామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీలోకి రావడం జరిగింది. కాబట్టి మేమందరం ఒకటే కోరుకుంటున్నాము, ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి ప్రథమ ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఈ నెల 27న జరిగేటువంటి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి మేధావులైనటువంటి ఉద్యోగులు, పట్టభద్రులు, నిరుద్యోగులు, ముఖ్యంగా నేను ఒక ఉపాధ్యాయునిగా, విశ్రాంత ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తూ ఉన్నా. మీ అందరికీ కూడా గ్రాడ్యుయేట్ ఓటు ఉంది. ఆ గ్రాడ్యుయేట్ ఓటును అంజిరెడ్డి గారికి వేసి గెలిపించవలసిందిగా నేను ఉద్యోగులకు, విశ్రాంత ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు బీజేపీ పక్షాన గెలిపించే అవకాశం కల్పించండి. రేపు రాబోయే కాలంలో శాసనమండలిలో నిరుద్యోగ సమస్య మీద కానీ, రాష్ట్రంలోని సమస్యలు కానీ పరిష్కారం కావాలంటే బీజేపీ పార్టీ ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మీ అమూల్యమైన ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ సందర్భంగా ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం దాదాపుగా ఖరారైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన విఫలం చెందిన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. మరి ఈ ఏడాది 15 నెలలు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పరిపాలన చేయడంలో విఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఏవి పరిష్కారం కాక ఇంకా ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గతంలో భారతీయ జనతా పార్టీ ఎన్నో పోరాటాలు చేసి నిరుద్యోగుల పక్షాన కావచ్చు అన్ని సమస్యల మీద పోరాటం చేసింది. మరి పట్టభద్రులు కానీ, టీచర్స్ సంబంధించిన అందరూ ఓటర్స్ కానీ భారతీయ జనతా పార్టీ వస్తేనే రాబోయే రోజుల్లో ప్రజలకు కానీ న్యాయం జరుగుద్ది, మరి పట్టభద్రులకు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ పరిష్కారం అయితే ఆలోచన చేస్తున్నారు. దాదాపుగా టీచర్స్ ఎమ్మెల్సీ కానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రకటించినటువంటి అంజిరెడ్డిని గారిని, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా ప్రకటించినట్టు కుమరాయ్ సార్ గారిని ఇలా దయచేసి మేధావులు, టీచర్లు కానీ, ఇక్కడ గ్రాడ్యుయేషన్ మేధావులు కానీ దయచేసి ఒక్కసారి ఆలోచించి మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి మరి కుమరాయ్ సార్కి ఓటేయవలసిందిగా మీ అందరినీ మా యొక్క విన్నపం. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక అరాచకాలు, అవినీతి జరుగుతుంటే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే పట్టభద్రుల కోసం అనేక పోరాటాలు చేసిన దాన్ని దయచేసి ఒకసారి గుర్తించుకొని మాత్రమే ఒక అంజిరెడ్డి గారికి ఓటేయాలని చెప్పి మేము కోరుచున్నాం. అంతేకాకుండా ఎమ్మెల్యే ఎందుకంటే టీచర్కి సంబంధించింది 3170 జీవో మీద, 315 జీవో మీద ఏకైక పోరాటం చేసి జైలుకైనటువంటి వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్. కాబట్టి దయచేసి టీచర్లు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీరు కుమరాయ్ సార్కు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని, అంతేకాకుండా గ్రాడ్యుయేట్స్ సంబంధించింది కూడా ఇక్కడ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా దయచేసి మీ అందరినీ మేము అందరికీ కోరుచున్నాం. మీరు ఆలోచించి మాత్రం ఎవరైతే పోరాటం చేస్తారో, ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తారో, ఎవరైతే మీ సమస్యల కోసం పోరాటం చేస్తారో వారికే ఓటేయాలని చెప్పి, అందులో ముఖ్య భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. కాబట్టి దయచేసి మీ ఓటును న్యాయబద్ధంగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు బీజేపీ అభ్యర్థి అయినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సిహెచ్ అంజిరెడ్డి గారు అద్భుతమైన కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు. వారు ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ సంఘాలను కానీ, వాకర్ అసోసియేషన్లు కానీ ఎక్కడైనా వెళ్ళి అద్భుతంగా వాళ్ళు దూసుకెళ్తున్నారు. అందరూ ఆకట్టుకొని మేము తప్పకుండా మీకు మద్దతు తెలుపుతున్నామని చెప్పి అందరూ ఏకతాటిగా చెప్తున్నటువంటి విషయము. మరి ఈ అవకాశాన్ని చూసినట్టుంటే ఖచ్చితంగా ఆయనే అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని భావిస్తున్నాను. ఈరోజు బీజేపీ ఎమ్మెల్సీగా నామినేషన్ చేసినటువంటి అంజిరెడ్డి గారిని భారీ మెజారిటీతో బీజేపీ గెలిపిస్తుందని, అందుకు మేము అందరం సహాయశక్తులకు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.